తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా ఎప్పుడు పేరు వచ్చింది అని అడిగితే ఎవరైనా సరే టక్కున బాహుబలి సినిమాతోనే అని చెప్పేస్తారు. కాని బాహుబలిని మించిన అంతర్జాతీయ సినిమా ఒకటుంది. మన తెలుగువారు మరిచిపోవచ్చు కాని ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో ఆ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ఆ సినిమాలో నటించిన హీరోకు నేషనల్, ఇంటర్నేషనల్ గా ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించి పెట్టింది. ఆ సినిమా మరేదో కాదు, కరుణామయుడు. 1974లో మొదలైన ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. అలా 14 భాషల్లో అనువాదమై ప్రదర్శించబడిన అచ్చ తెలుగు చిత్రం కరుణామయుడు. ఈ సినిమాను నెగిటివ్ నుంచి డూప్ నెగిటివ్ తీసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు కరుణామయుడు 1600 ప్రింట్లు పైగా తీసిన గ్రేట్ ట్రేడ్ రికార్డ్స్ ఉన్న సినిమా కరుణామయుడు. సినిమా కోసం నిర్మాత, డైరెక్టర్, హీరో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. అంతగా కరుణామయుడు సినిమా వెనుక ఏం జరిగింది? జీసస్ పాత్ర వేసిన వాళ్లు చనిపోతారనే ఒక అపోహ ఉన్నా విజయ్ చందర్ ఎందుకు సినిమా చేయటానికి ముందుకు వచ్చాడు? పేకాట ఆడి సినిమా పూర్తి చేశారా? అసలు ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సంచలనాలు ఏంటో తెలుసుకుందాం. విజయ్ చందర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే వేరు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుకు మనవడి వరుసవుతాడు విజయ్ చందర్. చదువు పెద్దగా వంటపట్టలేదు. ఎంతసేపు ఆటపాటల్లోనే కాలక్షేపం. ఉద్యోగం పురుష లక్షణమని అతను అనుకోలేదు. హీరోగా వెలిగిపోతే చాలనుకున్నాడు. దానికి కారణం ఉంది. అతను పిన్ని టంగుటూరి సూర్యకుమారి సినిమా రంగంలో వెలిగిపోతోంది. డిగ్రీ పూర్తవగానే ఆమె దగ్గరకు చేరిపోయాడు. సినిమా రంగ ప్రవేశానికి గాడ్ మదర్ తోడు ఉంది కాబట్టి ఎలాగో వేషాలు దొరికాయి. కొన్ని అవకాశాలు చేజారినా 1970లో మరో ప్రపంచంలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఒక దశలో విలన్ పాత్రలు రావటంతో వాటిని కూడా చేసుకుంటూ పోయారు. మరో ప్రపంచం సినిమాలో విజయ్ చందర్ నటించగా చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, అసోసియేట్ దర్శకుడు ఆంజనేయ శాస్త్రి గడ్డంతో ఉన్న విజయ్ చందర్ని చూసి అచ్చం యేసుక్రీస్తులా ఉన్నావంటూ పదే పదే అనటంతో ఫీలైన విజయ్ చందర్, నేను నా గురించి ఏదేదో ఊహించుకుంటే ఇంకేదో అయ్యేలా ఉంది, హీరోలా ఉన్నావనకుండా యేసుక్రీస్తులా ఉన్నాడంటాడేంటి అనుకున్నారట. కాని అందరూ యేసుక్రీస్తులా ఉన్నావు అనటంతో మనసులో, జీవితంలో ఒక్కసారైనా యేసుక్రీస్తుగా నటించాలి అని బలంగా అనుకున్నారట. ఇలా విజయ్ చందర్ అనుకోవటానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే కారణం కాదు. 1969లో తంగప్ప అనే డాన్స్ మాస్టర్ మేరీమాత చిత్రాన్ని తీస్తూ ఉన్న టైంలో ఆయన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి ఎవరో చెబితే సినిమాల్లో ఛాన్సుల కోసం చూస్తున్న విజయ్ చందర్ ని పిలిపించి క్రీస్తుగా ఆడిషన్ చేశారు. మూవీ టీం బాడీ అంతా చెక్ చేసి నాకు క్రీస్తు దొరికాడు అన్నారట. కాని ఆ సినిమా లేట్ అవటం, ఇలా అనుకోని కారణాలతో విజయ్ చందర్ యేసు పాత్ర చేయలేకపోయాడు. ఆ తర్వాత మరో ప్రపంచంలో నటిస్తున్నప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు కూడా యేసుక్రీస్తు అనడంతో యేసుగా చెయ్యాలని ఫిక్స్ అయ్యారు విజయ్ చందర్. అంతేకాదు, ఈ పాత్ర చేస్తే ఏదో ఒక ఆటంకం కలుగుతుందని భయపెట్టారు. ఎంజీఆర్